వండర్ టేల్స్ మ్యాజిక్ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడ మెరిసే లావెండర్ చెట్లు, గాలిలో తేలే దీవులు మరియు పారే స్వచ్ఛమైన నది మన కళ్లకు విందు చేస్తాయి. ఈ అందమైన లోయలో ప్రకృతి తల్లి తన కళాత్మక రూపంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇదిగో అందమైన బంగారు కుంచె. ఇది ఒకప్పుడు ఎంతో ప్రకాశవంతంగా ఉండేది, కాని ఇప్పుడు దీని రంగులు కాస్త వెలిసిపోయాయి. అలసిపోయినట్లుగా కనిపిస్తున్న ఈ చిన్న కుంచె మెరిసే సెలయేటి ఒడ్డున భారంగా తేలుతూ ఏదో మాయా శక్తి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. పైన పర్వత శిఖరాల మీద ఒంటరిగా విహరిస్తున్న ఒక తెల్లటి మేఘాన్ని కుంచె గమనించింది. అది ఆ మేఘాన్ని తాకాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది, కాని దాని శక్తి క్షీణించిపోయింది. ఆకాశంలో ఆ మేఘంలాగే ఈ కుంచె కూడా తన జీవకళను కోల్పోయి నిస్సహాయంగా ఉంది. సరిగ్గా అప్పుడే మెరిసే పూల పొదల్లోంచి ఒక సున్నితమైన జింక బయటకు వచ్చింది. దాని పెద్ద పెద్ద కళ్లతో కుంచె వైపు ఆశ్చర్యంగా చూసింది. దానికి ఆ కుంచె పట్ల జాలి కలిగి స్నేహపూర్వకంగా తన తలని వంచి దగ్గరకు పిలుస్తోంది. జింక చాలా జాగ్రత్తగా ఆ కుంచెను తన మెత్తని వీపుపై కూర్చోబెట్టుకుంది. అవి రెండు కలిసి పెద్ద పెద్ద సూర్యకాంతి పూల తోట గుండా ప్రయాణిస్తున్నాయి. గాలికి ఊగుతున్న ఆ పూల మధ్యలో కొత్త స్నేహితుల ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగుతోంది. కొంత సమయానికి వారు ఒక స్ఫటికపు జలపాతం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నీరు నేరుగా నక్షత్ర ధూళిలా మారుతోంది. ఆ ధూళిని దాటి వెళ్లడం అసాధ్యంగా అనిపించింది. ఇప్పుడు ముందుకు ఎలా వెళ్లాలో తెలియక ఆ జింక మరియు కుంచె ఆలోచనలో పడిపోయాయి. అకస్మాత్తుగా రంగురంగుల పక్షులు ఆకాశం నుండి కిందకు వచ్చాయి. తమ రెక్కలతో ఒక కాంతివంతమైన వంతెనను నిర్మించాయి. ఆ వంతెన సహాయంతో జింక కుంచెను మోసుకెళ్తూ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకుంది. ప్రకృతిలో ఉన్న జీవులన్నీ ఎంతటి అద్భుతమైన స్నేహాన్ని కలిగి ఉన్నాయో కదా. చివరకు వారు ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. ఆకాశంలోని మేఘానికి దగ్గరగా వెళ్లగానే కుంచె మళ్లీ మెరవడం మొదలుపెట్టింది. తన శక్తిని పుంజుకుని మేఘాన్ని తాకడానికి అది తన బంగారు వెండ్రుకలను ఎంతో ఆతృతగా, ఆశగా ముందుకు చాపుతోంది. కుంచె మేఘాన్ని తాకగానే ఆకాశంలో అద్భుతం జరిగింది. రంగురంగుల ఇంద్రధనుస్సు ఆకాశం అంతటా విస్తరించింది. ఆ కాంతి మొత్తం అడవిని, లోయను వెలిగించేసింది. ఆ దృశ్యం చూస్తుంటే మ్యాజిక్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రకృతి అంతా రంగులమయంగా మారింది. ఇప్పుడు ఆ కుంచె మేఘంపై హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. బంగారు కాంతి, అటు ఇటు తిరిగే సీతాకోకచిలుకల మధ్య అది ఎంతో సంతోషంగా ఉంది. జింక ప్రశాంతంగా ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ తన కొత్త స్నేహితుని విజయాన్ని చూసి ఎంతో ఆనందిస్తోంది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఇంద్రధనుస్సు ఆ లోయ అంతటికీ వెలుగులను పంచుతోంది. వండర్ టేల్స్ లోయ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. ఆ రంగుల కాంతిలో ప్రకృతి తన అందమైన కథను మనందరికీ మళ్లీ గుర్తుచేస్తూ ఒక కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది.